నుంచి షాపులు పెట్టుకొని ఉన్నాము. ముద్రా లోన్లు తీసుకొని వ్యాపారాలు చేస్తున్నాము. మేమందరం ఈ రోజు కడుపు పడుతున్నారు. మమ్మల్ని అందరినీ ఈదులు పడిస్తున్నారండి. ఈ షాపులన్నీ తీసి మనీ చెప్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నాము. అసలు ఎందుకు మేము ప్రభుత్వం దేనికి ఉన్నదండి? ఎందుకున్నది? నా కొడుకు అసలు చాలా మహిళలకు చదువు సర్టిఫికేట్ ఉంది. ఆయన పేరు మీద లోన్ తీసుకొని జాబ్ పెట్టాను. ఈ రోజు కనుక జాబ్ ఇక్కడ నుంచి కదిలిందంటే పోసుకొని చచ్చిపోతానండి నేను. ఎవరైనాను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయినా లోకేష్ అయినా ఎవరైనా దీన్ని చూడాలి. తప్పకుండా చూసి వాళ్ళు పరిష్కారం చూపించాలి. ఈ జాబ్ ఎక్కడ నుంచి కదలండి. ఈ జాబ్ ఎక్కడ నుంచి కదలదు. కావలిస్తే వెనక్కి పైన వెళ్తాము. కానీ ఇక్కడ నుంచి మాత్రం మేము కదలము. ఎవరైనా ఇక్కడ టచ్ తీసినా నన్ను ముట్టుకున్నా ఎదురాలి పోసుకొని చేస్తాను. దీనికి సమాధానం చెప్పాలి. డిప్యూటీ సీఎం చెప్పాలి, సీఎం చెప్పాలి, లోకేష్ చెప్పాలి. ఏ జనం అయితే ఓట్లు అడిగి గెలిపించుకున్నారో అదే పేదల మీద ఇప్పుడు కడుపు మీద కొడుతున్నారు దెబ్బ. ఈ దెబ్బ కనుక కడుపు మీద కొడితే ఇది ఎప్పటికైనా పెద్దదవుతుంది ఉద్యమం. ఒక్క ఎమ్మెల్యేలు లేరు, ఒక్క కార్పొరేటర్ లేరు, ఎవ్వరూ లేరు. ఏం చేస్తున్నారు? ప్రభుత్వం ఏం చేస్తుందండి? చెప్పండి, ప్రభుత్వం ఏం చేస్తుంది? 3 సంవత్సరాలు చూస్తున్నాము ఇక్కడ. జీఎంసీ ట్యాక్స్ ఎంత ఉందా? మా అబ్బాయి తెచ్చుకొని లోన్ తీసుకొచ్చి పెట్టుకున్నామండి మేము. మమ్మల్ని ఎలా కూర్చొని పెడుతున్నారు? దేనికంటే గెలిపించాము మిమ్మల్ని అందరినీ నేను చూస్తాను. మిమ్మల్ని అందరినీ నేను ఇచ్చేస్తాను. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నేను చూస్తాను.